హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలు త్వరలో జరగబోతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఏపీ టెట్ మరి నుంచి మినహాయింపు కావాలని కోరుకుంటున్నారో వారందరికి కూడా మరి ఒక ఆనందకరమైనటువంటి సమాచారం మనం ఇక్కడ చూడవచ్చు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ టెట్ ఇన్ఫో అంటూ ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారితో నిన్న ఫోన్ లో సంప్రదించడం జరిగింది. వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ కేబినెట్ మీటింగ్ లో ఆర్టీఈ యాక్ట్ కు సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ దస్త్రం డ్రాఫ్టింగ్ తయారవుతున్నది. ఆ తర్వాత కేబినెట్ అప్రూవల్ తీసుకుని బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. రెండు సభల్లో ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత గెజిట్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. కావున ఉపాధ్యాయులు ఎవరు కూడా టెట్ సంబంధించినటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ సమాచారాన్ని బట్టి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ మరి ఉన్నారో వారికి టెట్ అనేది సర్వీస్ లో కొనసాగాలన్నా లేదా ప్రమోషన్స్ పొందాలి అన్నా టెట్ అనేది కంపల్సరీ అంటూ మరి సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం మరి కేబినెట్ మీటింగ్ లో చర్చించి దీని మీద గెజిట్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. త్వరలోనే మరి పార్లమెంట్ సమావేశాలు అంటే మరి ఈ నెలలోనే పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సోమవారం నుంచి పార్లమెంట్, డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఇది 19 రోజుల్లో 15 సమావేశాలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన సెషన్. ఈ సెషన్లలో చట్టపరమైన సంస్కరణలు, బడ్జెట్ చర్చలు, ఉన్నత స్థాయి వాదనలపై దృష్టి సారిస్తారు. నవంబర్ 30న అన్ని పార్టీల సమావేశం జరుగుతుంది. అజెండా ఖరారవుతుంది. విపక్షం ఎన్నికల జాబితాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై చర్చను విపక్షాలు కోరుతుంటే, సంస్కరణలు, జాతీయ చిహ్నాలపై ప్రభుత్వం దృష్టి పెడుతున్న తరుణంలో రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ సెషన్ జరిగే అవకాశం ఉంది. అయితే ఎనర్జీ, విద్య, ఆర్థికం, మౌలిక సదుపాయాల రంగాలను కవర్ చేస్తూ సెషన్లలో 10 కీలకమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వందే మాత్రం జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని గుర్తు చేస్తూ ఒక రోజంతా జరిగే చర్చతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి సోమవారం అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి మరి పార్లమెంట్ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి. మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లో టెట్ మినహాయింపుకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఏపీ డిఎస్సి 2025 ద్వారా ఎంపికయ్యారో అటువంటి వారికి పే ప్రొటెక్షన్ అమలుకు సంబంధించి ఖజానా శాఖ వారు ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొత్త ఉపాధ్యాయుల జీతాల సమాచారం. ఇది వరకు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేసి మరలా ఏదైనా డిఎస్సి ద్వారా కొత్తగా వేరే డిపార్ట్మెంట్ లో వేరే ఉద్యోగం చేసే క్రమంలో ఆ ఉద్యోగి యొక్క మొదటి జీతం కొత్తగా జాయిన్ అయిన పోస్ట్ యొక్క టైం స్కేల్ ను బట్టి జాయిన్ అయిన తేదీ నుంచి శాలరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాత డిపార్ట్మెంట్ నందు రిలీవ్ అయి ఎస్ఆర్ సంబంధిత కొత్త డిపార్ట్మెంట్ హెచ్ఓడి ద్వారా సంబంధిత ఆఫీస్ కు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత ఎంప్లాయ్ యొక్క రిక్వెస్ట్ మేరకు పే ప్రొటెక్షన్ నిమిత్తం హెచ్ఓడికి పంపవలసి ఉంటుంది. కొత్త డిపార్ట్మెంట్ హెచ్ఓడి పే ప్రొటెక్షన్ చేయవలసి ఉంటుంది. అప్పుడు కొత్త కార్యాలయం ముందు పే ప్రొటెక్షన్ తో పే ఫిక్సేషన్ చేసుకుని జీతం బిల్లు పెట్టుకోవాలి. అంతే తప్ప పాత డిపార్ట్మెంట్ లో ఇచ్చిన ఎల్పిసి ప్రాప్తికి గాని కొత్తగా జాయిన్ అయిన డిపార్ట్మెంట్ లో మొదటి శాలరీ పెట్టడానికి వీల్లేదు. ఇది గమనించాల్సి ఉంటుంది అంటూ సంబంధిత డిడిఓలకు తెలియజేయడం అయినది అంటూ మనం ఖజానా శాఖకు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరలా డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారో అటువంటి వారికి పే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. కాకపోతే ఈ పే ప్రొటెక్షన్ అనేది పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ ప్రకారమే వారికి మరి జీతం చెల్లించడం జరుగుతుంది ఆ స్కేల్ ప్రకారం. తర్వాత మరి వారి యొక్క పే ప్రొటెక్షన్ కు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి వారి నుంచి వచ్చేటటువంటి
సూచనల ఆధారంగా తర్వాత బిల్లు అనేది పే ప్రొటెక్షన్స్ కు సంబంధించి పెట్టుకోవాలి అంటూ ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. అంతే తప్ప మొదటి నెల నుంచే పే ప్రొటెక్షన్ పెట్టడానికి వీలు లేదు అంటూ ఇక్కడ కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల విషయంలో మరి అధికారులు మరి క్లారిటీ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ముందుకు వెళ్తే పే ప్రొటెక్షన్ అనేది మరి డిఎస్సిలో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎంపికైనటువంటి వారికి పే ప్రొటెక్షన్ అమలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మరోపక్క సిటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సిటెట్ 2026 నోటిఫికేషన్. ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE ఈజ్ సెట్ టు కండక్ట్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిటెట్ 2026 ఫర్ ఆస్పైరింగ్ టీచర్స్ అక్రాస్ ఇండియా. ద ఎగ్జామ్ సర్వ్స్ యాజ్ ఏ mandatory qualification for candidates seeking teaching positions from 1 to 8th class in central government schools such as Kendriya Vidyalaya, Navodaya Vidyalayas and other CBSE affiliated institutions. Duration of online applications November 27 to December 18. Last date for submission of online application December 18. Last date for submission of fees December 18. Date of examination February 8th 2026 Sunday. కాబట్టి సిటెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి ఎవరైతే ఏపీ టెట్ గానీ లేదా టిఎస్ టెట్ గానీ క్వాలిఫై కాలేదో అటువంటి వారు సిటెట్ కూడా క్వాలిఫై అయినా మరి డిఎస్సికి రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సిటెట్ కూడా దరఖాస్తు చేసి మరి అప్లై చేసి మీరు రాయవచ్చు. మరి ఇక్కడ మనం సిటెట్ కు సంబంధించిన సమాచారం చూస్తున్నాం. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక పరీక్ష అయితే ఫిబ్రవరి 8, 2026 ఆదివారం రోజున పరీక్ష జరగబోతోంది. కాబట్టి సిటెట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరోపక్క NMMS కు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా విడుదలయ్యాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2025-26 విద్యా సంవత్సరంకు జరగనున్న జాతీయ ఉపాధ్యాయ వేతన పరీక్ష NMMS డిసెంబర్ 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగబోతోంది. ఈ పరీక్షకు హాజరు కాబోతున్న విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్సైట్ www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ నందు పాఠశాల లాగిన్ లోను మరియు వాట్సాప్ మన మిత్రాలోను అందుబాటులో ఉంచడమైనది. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధానం కార్యాలయ వెబ్సైట్ లో ఉంచడం జరిగినది. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల యూడైస్ కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలను. సంబంధిత విద్యార్థుల వివరాలు ఏమైనా సవరింపులు ఉంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులచే ధృవీకరించబడు లేఖతో పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ను కలిసి సెంటర్ నామినల్ రోల్ నందు తప్పకుండా నమోదు చేయించుకోవాలను. హాల్ టికెట్ లో ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా విద్యార్థి యొక్క పరీక్షా కేంద్రంను తెలుసుకోవచ్చును అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు డాక్టర్ కేవి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే NMMS పరీక్షకు అప్లై చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్స్ ను మరి ఇక్కడ కనబర్చినటువంటి www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా లేదంటే వాట్సాప్ లో మన మిత్ర అనే దాన్ని ఉపయోగించడం ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. NMMS పరీక్షలు డిసెంబర్ 7, 2025వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి మీకు ఏ పరీక్షా కేంద్రం అయితే కేటాయించారో ఆ పరీక్షా కేంద్రానికి సంబంధించినటువంటి సమాచారాన్ని హాల్ టికెట్ లో ఉన్నటువంటి QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆ పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రానికి సంబంధించిన లొకేషన్ తో సహా మీరు వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు. కాబట్టి NMMS కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ సమాచారాన్ని గమనించి మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ 5వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరగబోతోంది. అధికారులతో సమీక్షలో కలెక్టర్ గారు మరి అన్ని అధికారులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, అభ్యాసన ఫలితాలు, హాజరు ప్రవర్తన, అభ్యాసన అంతరాలు వంటి అంశాలపై తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన కల్పించే విధంగా డిసెంబర్ 5వ తేదీన మెగా PTM కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆయా వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2025న నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం మెగా పీటీఎం ను ప్రతి ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలల్లో సమగ్ర ప్రణాళికతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని జిల్లా ఉన్నత పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ, ఎంజేవై, ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలల భాగస్వామ్యం కావాలని అన్నారు. కాబట్టి డిసెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరగబోతోంది. ఏ విధంగా అయితే గతంలో జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా జరగబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.